ముందుకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమున్నదండి? నీకు లేదా వాగ్దానం? నీకు లేదా? ఎడబెట్టినావు నీ వాగ్దానం? నీ వాగ్దానం ఎక్కడ పెట్టినావు? ఏ సూర్పు చెక్కినావు? ఏ బీరువలో పెట్టినావు? నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ వాగ్దానము కొరకు ప్రార్థిస్తున్నావా? నీ వాగ్దానము సమీపిస్తున్నటువంటి కొలది నీకు శ్రమలు ఎక్కువ అయితే ఆయనను ఇడువక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానములు సమీపించిన కొలది వాగ్దానపు వాసన వారికి సమీపిస్తున్న కొలది శ్రమలు ఎక్కువైనాయి. అయినప్పటికైనా వారు మొర పెట్టుట మానలే. దేవునికి స్తోత్రం. వారు మొర పెట్టుట మానలే. వారు పెట్టిన మొర దేవుడిన్నాడట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం పెట్టిన మొర వినాలి. మనం పెట్టిన మొర దేవునికి అంగీకారము కావాలి. అందుకనే వారు పెట్టిన మొర దేవుడిన్నాడు. వారు పెట్టిన మొర దేవునికి అంగీకారం అయింది కనుకనే వారిని విడిపించడానికి మోసను ఎన్నుకొని మోసను అభిషేకించి మోసను పంపించి మోస ద్వారా అద్భుతాలు చేసి మోస ద్వారా ఆశ్చర్య కార్యాలు చేసి మోస ద్వారా సూచక్రియలు చేసి ఫరోను తారుమారు చేసి తన ప్రజలను తీసుకొచ్చే విధంగా దేవుడు మోసను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు కూడా వాగ్దానం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కూడా ఉన్నతమైన వాగ్దానం ఉన్నది. ఎవరిని కూడా దేవుడు ఉట్టిగా పిలువలే. దేవునికి స్తోత్రం. ఉట్టిగా ఎవరిని పిలువలేదండి. నువ్వు రక్షణ పొందావంటే నీ బ్రతుకు కాలం అంతా చేతులు కట్టుకొని జీవించడానికి దేవుడు నిన్ను పిలువలే. దేవునికి స్తోత్రం. నీ పిలుపు ఎలాంటిదంటే ఉన్నతమైన పిలుపు. దాన్ని మూలకు పెట్టావు. దాన్ని మూలకు పెట్టావు. నీ ఉన్నతమైన పిలుపులో నీ ప్రార్థన ఏది? నీ ఉన్నతమైన పిలుపులో నీ త్యాగం ఏది? నీ ఉన్నతమైన పిలుపులో నీ సువార్త పనేది? నీ ఉన్నతమైన పిలుపులో నీ సత్క్రియలేవి? నీ సమర్పణేది? దేవునికి స్తోత్రం. ఏం బ్రహ్మపరిచే బోధలండి? నీకు డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్. ఉట్టిగానే డబుల్ పోర్షనా? యోబుకు ఉట్టిగానే డబుల్ పోర్షనా? సహిస్తే డబుల్ పోర్షన్, ఓర్చుకుంటే డబుల్ పోర్షన్. నా విమోచకుడు సజీవుడు అంటే డబుల్ పోర్షన్. దేవునికి స్తోత్రం. ఉట్టిగానే కళలు నెరవేర్చబడ్డాయా? కళలకు తగినట్లుగా బ్రతికితే ప్రవర్తిస్తే కళలు నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఉట్టిగానే వాగ్దానములు నెరవేర్చబడ్డాయా? ఏ శ్రమలోనైనా, ఏ బాధలోనైనా, ఏ ఇరుకులోనైనా దేవుని వైపు చూస్తూ దేవునికి మొర పెడితే వాగ్దానాలు సమీపించాయి, వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి, వాగ్దానం ప్రకారం బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. వాగ్దాన ప్రకారమే కానానును స్వతంత్రించుకున్నారు. మనము ఎక్కడికి వెళ్ళాలి? పరమ కానానికి వెళ్ళాలి. ఎక్కడ? మీరు వెళ్ళండి అయ్యా, నేను అత్త, నాకు నడవసాతగా ఇంత లేదు అంటే నేను వెనుక ఏవో సింహాలు, ఎలుగుబంట్లు అవి ఇవి నిన్ను కనిపెట్టుకొని ఉన్నాయి. నువ్వు సైన్యంలో నడవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
మనకు మనమైతే మనమైతే చెప్పండి, మనమైతే నడవలేని ఇవాళ మోషన్స్ అయింది, ఇవాళ వాంతింగ్ అయింది, ఇవాళ జ్వరం వచ్చింది. కాదండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన వాగ్దానం. నా వాగ్దానం ఏది ప్రభువా? నీ చిత్తములో ఉన్న నా వాగ్దానం ఏది? నీ చిత్తములో నా కుటుంబం పట్ల చేసిన వాగ్దానం ఏది? దేవునికి స్తోత్రం. అడిగే దమ్ముందా నీకు? ఆమేన్. స్తోత్రం. ఇట్లా ప్రశ్నిస్తే సరాన పడుతుంది, గొంతు చిన్నగా అవుతుంది. వాక్యం ప్రశ్నించేటిదండి, భ్రమపరిచేటిది కాదు. దేవునికి స్తోత్రం. భ్రమపరిచేటిది కాదు, వాక్యం ప్రశ్నించేటిది. ఆమేన్. వ్యవసాయకుడు ఏం చేస్తాడండి? వ్యవసాయం కదా, మరి నాటేసి పొద్దుగాలనే పోయి చూస్తావా లేదా? రోజు దాన్ని గమనిస్తావా లేదా? దానికి ఏమన్నా తేడా వచ్చిందంటే ఏం చెప్తావు? అది దేవుడు కూడా మనల్ని గమనిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి వ్యవసాయకుడు అండి. మనం వారం మందుకొట్టంగా ఎదుగుతలేము, అంత మూడుతలే. ప్రతి వారం మందుకొట్టంగా ఎదుగుతలేము, అంత ముడతనే. మిరపసేను ముడతా, ఇంకేం ముడతా? పత్తి ముడతా. ఎవరు సపోర్ట్ చేయరు, మాట్లాడరండి. స్తోత్రం. ముడత రోగం మందు వారం. దేవునికి స్తోత్రం. వారం రాకముందే ముడత రోగమా? వారం ఎంత పచ్చగా వర్ధిల్లాలి, ఎంత ఆకులు ఉండాలి, ఎంత పెద్దగా పెరగాలి, ఎంత కాయలు కాయాలి, ఎంత ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, 70 మంది వెళ్ళారు, కాలు బలమే 6 లక్షల మంది అయ్యారు. ఎక్కడ? ఆ పోరాటములో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందరిలాగా భయపడతారండి? వారు భయపడ్డారా? యేసు రక్తమే జయం. లోకంలో మనం కూడా భయపడొద్దు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. మనం ఎవరి బిడ్డలమండి? దేవుని బిడ్డలమ్మా, వాగ్దాన పుత్రులము. దేవునికి స్తోత్రం. వాగ్దాన ప్రకారం వచ్చిన వారు ఎవరు? ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడుతుంది. వాగ్దాన సంతానం మనము. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం ఎక్కనీయాలి మాట, ఎక్కువ మాట్లాడా. దేవునికి స్తోత్రం. 2 మాటలు 3 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. ఈ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే కక్కుతున్నారు. అదే తింటే కలాకానే ఎక్కువ తగినంత తింటేనే
చాలా బాగుంది, ఇంకా జర అయితే బాగుండు అన్నప్పుడే ముగించాలి. అంటే తేనె కనుగొంటివా తగినంత వరకే, అధికముగా తింటే కక్కెత్తవు అని చక్కగా రాయబడి ఉంది సామెతలలో. అరే పాస్టర్ ఇంత తరగ ముగించేంటి అన్నట్టుగానే ఉంచాలి. తిండి కూడా కడుపు నిండా తినద్దు, ఇంకా కొంచెం అయితే బాగుండు అనగానే ముగించాలి. రాత్రి ఆడ తిన్నాను చర్చ్ కాడ, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు రాత్రి తిన్నానులే. స్తోత్రం. ఆరోగ్యవంతులుగా ఉంటాం, దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఉందా? నీకు వాగ్దానం ఉందా? మీకుందా వాగ్దానం? వాగ్దానం నెరవేర్చబడాలంటే ముమ్మారు ప్రార్థన. దావీదు ముమ్మారు ప్రార్థన, దానియేలు ముమ్మారు ప్రార్థన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముమ్మారు ప్రార్థన, పౌలు ముమ్మారు, మనకు తీరినప్పుడు ప్రార్థన. ఇక వాగ్దానాలు ఎట్లా నెరవేర్చబడతాయో చూడు. నీ పొలములో ముళ్ళ తుప్పలు గచ్చిపోదలు, ముళ్ళ తుప్పలు గచ్చిపోదలేనండి, కాదండి. ముమ్మారు ప్రార్థన, దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ బ్రతుకులు రికార్డు కొట్టేసేయాలి, దేవునికి స్తోత్రం. దావీదు రికార్డు కొట్టేశాడు, అబ్రహాము రికార్డు కొట్టేశాడు, వాగ్దానం పొందుకున్న యెహోషువ రికార్డు కొట్టేశాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. రేపు ఆదివారం ఒక్కొక్కరిని పట్టుకొస్తారా? దాని ఆశీర్వాదం ఎంతనో చూడాలి. స్తోత్రం. 10 ఏళ్ళకోలే కానీ పని రేపు వచ్చే ఆదివారం అవుతుంది అంటే నేను నమ్మాలి. మీ ఆశీర్వాదం కొరకు, మీ దీవెన కొరకు ఒక్క ఆత్మ కొన్ని కోట్లతో సమానం, కోట్లతో సమానం అండి. దేవునికి స్తోత్రం. కోట్లతో సమానం, కోట్లతో. అంటే ఒక ఆత్మ రక్షించబడితేనట ఆ పరలోక రాజ్యములో దూతల వెదుట దేవునికి గొప్ప సంతోషం అట. పరలోకములు అండి, తద్వారా మనకు కూడా దీవెన. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏమని చెప్తుంది వాక్యం అంటే, పనివాడు జీతానికి, నీ పనేనా పొద్దున్న లేస్తే తవ్వుడు, ఎత్తుడు, కొట్టుడు, పెట్టుడు, ఇదేనా దేవుని పనేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదో చేయబోతుండు, కారు కొనుక్కో అన్నాడు, ఇంకా చెక్కు పాస్ అయితే లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు మాట తప్పని వాడండి. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా దేవుని మాట గతించదు. ఆయన మాట ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం. కానాను స్త్రీకి మాట ఇచ్చాడు, పోయి చూసే వరకు అరే కుమార్తె మంచిగుంది. దేవునికి స్తోత్రం. ఆయనకు మాట ఇచ్చాడు, అధికారికి మాట ఇచ్చాడు, పోయి చూసే వరకు దాసుడు. ఆమేన్. మాట ఇస్తే చాలండి. భూమి ఆకాశం గతిస్తుంది కానీ ఆయన మాటలు అస్సలు గతించవు. దేవునికి స్తోత్రం. ఆయన మాటను పట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. దైవికంగా ఎంత శక్తి కలిగి ఉంటావో అంతగా లోక రీతిగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం.
అది దరిద్రతనండి. దేవునికి ఇయ్యపోవటం దరిద్రత కొని తెచ్చుకుంటాం. మీరు 10 కుప్పల దగ్గరికి వెళితే ఎన్ని? 2 కుప్పలే. 20 కుప్పల దగ్గరికి వెళితే 10 కుప్పలే. సగమే కట్టు. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమున్నాము. వాగ్దానం చదవండి. 29:11 ఇర్మియా. నేను ముగించబోతున్నాను. 29:11 చూడండి, నేను మిమ్మలను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం. రాబో ఒక కాలం ఉంది. ఆమేన్. అనుభవించే కాలం ఒకటి ఉంది. మనం అనుభవించటానికి ఒక నూతన సంవత్సరములో అడుగుపెట్టాము. దేవునికి స్తోత్రం. కానీ ఈ సంవత్సరములో మన పట్ల దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా చాలా లాభకరమైనవి. ఆమేన్. అవి నీకు పక్కకి వెళ్ళిపోకూడదు, దారి తప్పకూడదు. అవి నీకు సూటిగా నీకు తటస్థించవలసినే. దేవునికి స్తోత్రం. నువ్వు పొందుకోవలసిందే, నువ్వు అనుభవించవలసిందే. దానికి దేవునికి ఎంతో దగ్గర కావలసిన అవసరం ఉన్నది. దేవుణ్ణి సంతోషపరిచే అవసరం ఉన్నది. దేవుణ్ణి బట్టి నష్టపరుచుకునే అవసరం ఉన్నది. దేవుణ్ణి అతుక్కునే అవసరం ఉన్నది. దేవుని మీద ఆనుకునే అవసరం ఉన్నది. ఆ విధంగా అయితే నేను నెరవేర్చబడతాయి. యేసు రక్తమే జయం. ఏదన్నా మనకు లాభం కలగాలంటే ప్రయాసపడితే లాభం వస్తుందా? ఇంత కూర్చుంటే లాభం వస్తుందండి? ప్రయాసపడి. మరి దైవికమైన ప్రయాసం ఏదండి? అంత మన కడుపు కొరకు, మన ఒంటి కొరకు, మన ఇంటి కొరకే తప్ప దైవికమైన ప్రయాసం ఏది? దైవికమైన త్యాగం ఏది? దేవుడు ఉద్దేశించిన మన పట్ల నెరవేర్చబడాలంటే, మనం అనుభవించాలంటే దైవికమైన ప్రయాసం ఏది? వారు ఎంత సాధిస్తే, ఎంత త్యాగము చేస్తే శత్రువులను జయిస్తూ ముందుకెళ్ళగలిగారండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. వారి త్యాగాన్ని బట్టి దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు. యుద్ధము దేవుని యొక్క గుణం ఏంటంటే, మనిషి త్యాగం చేస్తే, దైవికమైన త్యాగం చేస్తే ఆ వ్యక్తిని ప్రోత్సహించే గుణము దేవుంది. దేవునికి స్తోత్రం. గిద్యోను ధైర్యముతో గుర్తుల బలం అడిగి ముందుకు సాగుతుండగా దేవుడు ఎంతగానో గిద్యోను ప్రోత్సహించాడు, దావీదును ప్రోత్సహించాడు, లేకుంటే అబ్రహామును ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ఒంటి వరకు, మన ఇంటి వరకే బ్రతుకుదామండి. అసలు దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకండి? దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు? దేవుడు ప్రతి సంవత్సరం మనల్ని బ్రతికిస్తున్నది ఎందుకు? మనం ఏమి దేవునికి చేయగలుగుతున్నాం? మనకై మనము శాపం తెచ్చుకుంటున్నామా ఏంటి?
మనకై మనం దీవెన సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ? తనకై తను దీవెన సంపాదించుకున్నాడు యోసేపు, తనకై తను దీవెన సంపాదించుకున్నాడు అబ్రహాము, తనకై తను దీవెన సంపాదించుకున్నాడు దావీదు, తనకై తను దీవెన సంపాదించుకున్నాడు ఎబ్బేజు. దేవునికి స్తోత్రం. తనకై తను దీవెన సంపాదించుకున్నది ఎస్తేరు, తనకై తను దీవెన సంపాదించుకున్నది రూతు, తనకై తన దీవెన పోగొట్టుకున్నది నయోమి. యేసు రక్తమే మనకై మనం దీవెన సంపాదించుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావయ్యా, అయ్యో 2కి మళ్ళా 2 సంపాదించి పెట్టానంటే బలా మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనక అనేక వాటి మీద నీకు అధికారము. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉద్దేశించినటువంటి ఏదైనా నీ పట్ల, నా పట్ల, మన బ్రతుకు పట్ల, మన కుటుంబాల పట్ల ఎటువంటి అండి, ఎటువంటి సమాధానకరమైనవి. ఇది ఒకప్పటికి ఇశ్రాయేలు వాగ్దానమే కావచ్చు. మనము ఇశ్రాయేలుతో పాటు సపౌరులము. దేవునికి స్తోత్రం. ఆమేన్. వారి వాగ్దానములలో పాలివారము. దేవునికి స్తోత్రం. ఇతడు కూడా ఇశ్రాయేలుడే అన్నాడా లేదా దేవుడు? ఇతడు కూడా అబ్రహాము సంతానమే. అదే ఇర్మియా 33:14 రాయబడి ఉంది. ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట స్తోత్రం. నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. ఎందుకండి వారికి అంత ధైర్యం? ఆమేన్. మేమందరం కూడి నీ మీదకి యుద్ధానికి వస్తున్నాము అంటే కూడా రండి. ఎంత ధైర్యం అండి! ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వాగ్దానాలు వారికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిన్న మందా ఎంత చిన్నదండి, ఎంత చిన్నది. కానీ ఏ దేశానికి భయపడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాగ్దానం నువ్వు సొంతం చేసుకోవాలి. నీకు ఇయ్య, వాళ్ళకి ఇస్తాను, నీకు ఇయ్య అంటాడా? పొందుకున్న ప్రతి ఒక్కరికి అది. దేవునికి స్తోత్రం. యూదుడు కావచ్చు, ఇశ్రాయేలుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, రక్షణ పొందిన వాడు కావచ్చు, అవిశ్వాసి కావచ్చు, అపనమ్మకస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పొందుకున్న ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పందుల పొట్టు తినట్టు అని కూడా ఇస్తాడండి. పందుల పొట్టు తిని ఆశించడానికి కూడా ఇస్తాడు ఆయన. కానీ సరిచేయబడవలసిన స్థితి మన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వారు నిద్రించుచుండగా ఆయన వారికి, ఎవరికండి? ఎవరికి? ఇప్పుడు కొడుకు అనుకున్నాడండి, తండ్రి డ్యూటీకి వెళ్తుండు,
కానీ ఒక చాక్లెట్ తెచ్చాడు, డైరీ మిల్క్. లేవలే, ఇప్పుడు ఎందుకు పండుకుంటున్నాడు కదా అని డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ చాక్లెట్ డైరీ మిల్క్ జేబులో పెట్టిపోయాడు. లేదు, చూసే వరకు జేబులు ఉంది. ఎట్లా తెప్పరెళ్తాడు? ఇప్పుడు మా ఈ పాప గ్రేసి కొడుకే అనుకుందాం, నిద్ర లేచి చాక్లెట్ జేబులో చూసే వరకు ఎట్లా తెప్పరెళ్తాడంటే ఎక్దం నిద్ర మబ్బోతుంది. అరే నా చాక్లెట్. మా పెద్ద కుమారునికి ప్రతిరోజు కళాకాన్ని పెట్టేవాడిని. ప్రతిరోజు బేగం బజారు పనిచేస్తూ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవాడిని కళాకాన్ని. తీసుకెళ్తే వాడు ఫుల్ నిద్రలు ఉండేవాడు, పండుకొని ఫుల్ నిద్రలు ఉండేవాడు. ఇవన్నీ లేపేవాడిని కాదు, లేపకుండానే ఇంతంత తీసా అంత పెద్దలకు తలిగితే ఏకదం లేచిపోయి మొత్తం తిని పడుకునేవాడు. మన దేవుడు చేసే కార్యాలు అట్లుంటాయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమని ఎరగక, ఆయన ప్రేమని ఎరగక పొరపడుతున్నాం మనం. ఆయన ప్రేమను కూడా గుర్తిస్తే ఆడ కూర్చుంటాము, ఆయన పాదాల దగ్గర ఉంటాము. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన ప్రేమను గుర్తిస్తే మన తలెంటికలు ఎక్కడుంటాయి? ఆయన పాదాల మీద ఉంటాయి. మన తల ఎక్కడుంటుంది? ఆయన పాదాల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం ప్రేమనండి? తీరినప్పుడు ప్రార్థన చేయటం ఓ ప్రేమనా? తీరినప్పుడు బైబిల్ చదవటం ఓ ప్రేమనా? కొత్త పెళ్లి చేసుకున్న వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందండి? ఎప్పుడు చూసుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు ముఖం చూసుకుంటూనే ఉంటారు. అందుకనే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, కొత్తగా పెళ్లి చేసిన వానికాట ఓ సంవత్సరం దాకా ఏం పని చెప్పొద్దట, ఇద్దరు రూములోనే ఉండాలన్నట. దాన్ని బట్టి చూస్తే ఇక మనకు తెలుస్తుంది దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వేసతో కలుసుకున్నవాడు ఏక శరీరం అయినడట. ఆత్మతో కలుసుకున్నవాడు ఏకాత్మై కలుసుకొని ఉండాలండి. దేవుణ్ణి, ప్రభును కలుసుకునేవాడు ఏకాత్మై ఉన్నాడట. పట్టామంటే వదిలిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుందంటే, ఆడబండి ఎక్కితే ఈడదక్క భాషలే. దేవునికి స్తోత్రం. ఇంటికాడ బండి ఎక్కితే B100 వరకు, చర్చ్ వరకు భాషలే భాషలు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆమేన్. ఏం చదువుతున్నామండి? ఏం చదువుతున్నాము? నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి. yes, ఆమేన్. హల్లెలూయా. మనకి ఎట్లుందంటే కృప 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 ఇంటనే ఉంది అమ్మాయి. కృప కృప. నన్ను చేసుకునే భర్త ఎంత మంచోడు, చర్చిలోకి వచ్చినా నన్నే ఆరాధిస్తుండ అన్నట్లుగా బ్రతికింది. కానీ ఒకనాటికి ఏమైపోయింది? వేరే వాడిని పెళ్లి చేసుకుంది. మీరు ముఖం నల్లబడే. మనది కూడా అంతేనండి. మనం పొందుకున్న ఆశీర్వాదాలు ఎక్కడో పోతాయి, మన ముఖం నల్లబడుతుంది. కాదండి, మనం కోరుకున్నది మన పట్ల నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం పొందుకొని తీరాలి, మనం అనుభవించి తీరాలి. నేను అనుకునేవాడిని, నాకు మంచి భార్య కావాలి, అందమైన భార్య కావాలి, తెల్లగుండే భార్య కావాలనుకుంటే నేను కోరుకున్నట్లుగా నాకు భార్య దొరికింది. అన్యోన్యంగా ఉన్నప్పుడే వినండి, కళ్ళెందుకు మూసుకుంటారు? సిగ్గవుతుందా?
అన్యునిగా ఉన్నప్పుడే నేను కోరుకున్నది అంతే. నీ దేవుని ప్రజగా మారినప్పుడు కోరుకున్నది ఎందుకు రాదండి? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించేవానిగా, దేవుణ్ణి ప్రకటించేవానిగా ఉన్నప్పుడు కోరుకున్నది ఎందుకు రాదు? అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది వస్తుంది. ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? స్తోత్రం. ఆయన ఎక్కిరా, ఇక్కడికి ఎక్కిరా అంటాడు. అబ్బో నాకు భయం అవుతుందంటే, ఓ ఎరకలను తీసుకొచ్చిన ఇడికి హైదరాబాద్కు మా ఊరి నుండి తాగి పండుకొని భయంకరమైన స్థితిలో ఉంటే వాడిని తీసుకొచ్చిన. వాడిని ఒకసారి మధ్యాహ్నం తాడి చెట్టు ఎక్కించాను ముంజల కొరకు. వాడు తాడి చెట్టు ఎక్కాడు. తాడి చెట్టు ఎక్కగానే సుడిగాలి వచ్చింది. ఎండాకాలం కదా, ముంజల ఎండాకాలమే, సుడిగాళ్ళు కూడా ఎండాకాలమే. సుడిగాలి వస్తే తాడి చెట్టు ఇట్లా ఊగుతుంది. అది ఎంతసేపు ఊగుతుంది? కొంతసేపే కదా. వాడు అంటాడు, నన్ను చంపటానికే మరి తాడి చెట్టు ఎక్కించారు. అరే నీ ముంజలు పాడు కానీ దిగురా దిగురా అంటే ఎక్కేనైతే ఎక్కించారు కదా. దేవుని వెదటం మనకు అది కూడా అంతే ఉంది. ఆయన అంటాడు, భయపడకుడి. దేవునికి స్తోత్రం. భయపడకుడి, నేనే భయపడకుడి అని ఆయన అంటాడు. అది చాలాసేపు వచ్చిందండి కర్మకు సుడిగాలి. ఆ చెట్టు తాడి చెట్టు ఏడు కాడిపోతే మేము మొత్తుకున్నాం. అరే ఆ కమ్మల్ని నరికాయి రా, కమ్మల్ని నరికాయి, పటాపట్టి నరికాయి. ఊగుడు తగ్గుతుంది కానీ నువ్వు ఊగుతూనే ఉన్నావు. కారణం ఏంటి? కమ్మలు నరికాయి. కొన్ని కమ్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తాటి కమ్మలు నరికాయి కదా, కానీ నరికేయకుండా ఊగుతూనే ఉంటావు. ఆమెన్. అది ఎట్లా ఊగుతుంది? ఆడికి పోయి ఈడికి వచ్చినట్టు అనిపిస్తుంది అన్న కూర్చుంటే. స్తోత్రం. మన బ్రతుకంతే. కనుక మన బ్రతుకులో కమ్మలు ఉండద్దు. దేవునికి స్తోత్రం. కమ్మలు ఉంటే గాలి ఎక్కువ, ఊగుడు ఎక్కువ. ఏ కమ్మలు ఏ భారం పెట్టుకోకూడదు మనము. దేవునికి స్తోత్రం. దానికి ఎన్ని కమ్మలు ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి మొత్తం తాడి చెట్టుకు. ఆమేన్. అర్థమవుతుందా? స్తోత్రం. కమ్మలు నరికేస్తారా? ఆశలు నరికేస్తారా? ఆశలు నరికేస్తే మీకు ముంజలు దొరుకుతాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. టీవీలో వచ్చింది, ఓ గమలోడు ఈత చెట్టుకి ఎక్కితే ఏమైందో మా మోగ కూసిపోయిందట. తాటికమ్మలు పట్టుకునే ఉన్నాడు. మొత్తం నిచ్చాన్ని కట్టి దింపారు. ఎట్లా పట్టుకున్నాడో ఏమో, ఎంత బలమయ్యా చేతులకు. మనం పట్టుకుంటామా? ఒక గంట సేపు పట్టుకొని నరాలు అన్నీ మొత్తం బిగ పట్టుకపోతాయి. 5 నిమిషాలకే అవుతుంది. ఇడిచిపెట్టుడే తప్ప ఇంకేమో. కొన్ని గంటలు నిచ్చాన్లు కట్టి అక్కడ ప్రజలు సమకూడి అంత చేసేదాకా అట్నే పట్టుకొని యాలాడుతుంది. మనం యేసయ్యను పట్టుకున్నామంటే ఎట్లా? ఇడిచిపెట్టకూడదండి. ఇడిచిపెడితే చచ్చిపోతావు. స్తోత్రం. ఇడిచిపెడితే చచ్చిపోతావు. అందుకని ఓ సామెత తెలియదు, పట్టిడిసుడు కన్నా పానమిడుసుడు మేలు. పట్టిడిసేదానికన్నా పానమిడుసుడు. అందుకనే యేసయ్య అన్నాడు, నువ్వు అయితే పట్టుకోనన్నా పట్టుకో, లేకుంటే ఇడిచిపెట్టా నన్ను ఇడిచిపెట్టు. నువ్వు వెచ్చగా ఉండకు, అటు ఇటు ఉండకు. ఆమేన్. మన వాగ్దానం ఏంటండి? మొదటి వాగ్దానం
మొదటి వాగ్దానం ఏంటి? మొదటి వాగ్దానం మిమ్ము రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. రాబో కాలములో నిరీక్షణ కావాలి మనకు. అవి సమాధానకరమైన ఉద్దేశం. అవి సమాధానకరమైన దేవుని ఉద్దేశములు ఎట్లుంటాయి? సమాధానకరమైన, భయపెట్టేటి కాదు, హానికరమైనవి కావు. హానికరమైనవే కావు. అసలు హాని కలగదండి. ఆమేన్. హాని కలుగుతుందండి? ఓడామరమును ఉన్నోని లేపుతారు. నీవు చింత లేదా? ఇంత తుఫాన్లు వేసి మా మీద కొడుతుంటే, వలలు కొడుతుంటే ఓడ అరే ఓడ మునిగిపోతుంది. నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఫస్ట్ నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆయన పండుకున్న కాడికే పోవాలిగా. ఆయన పండుకున్నది అంత పొడిగా ఉంది, ఈ పైన నేను నిండినట్టుగా లేపుతుర్రు. నీకు చింత లేదా? అసలు అంత నిండిపోతుంది. ఒక్కోసారి మన బ్రతుకులు అట్లా లేపుతాం వేసే. నువ్వు ఉన్నావా ప్రభువా? ఇంత శ్రమనా నువ్వు ఉంటే? ఇంత ఇబ్బందా నువ్వు ఉంటే? ఇంత కష్టమా? ఆయన ఉన్నద్దు అని మీదే ఎక్కువ వలలు కొడతాయి. నాకు అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నద్దు అని మీదనే ఎక్కువ వలలు. మీకు తెలియదా? మీకు అందరికీ తెలుసు. ఇప్పటికి ఇంకా వలలు కొడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, మా జీవితంలో ఉన్న ప్రభువా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తాడు, వలలు రాబోతున్నాయి అని చెప్తాడు. అందుకని నిరీక్షణ కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రం. రెండవ వాగ్దానం, ఆయన మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన మాట ఇచ్చిన దేవుడు ఏమని మాట ఇచ్చాడు? ఏమని ఇచ్చాడు? ఐగుప్తు నుండి ఇడిపిస్తాను, కానాను నడిపిస్తానడుగా. కానాను ఎన్ని రోజుల ప్రయాణం? ఎన్ని రోజుల ప్రయాణం? 40 ఏళ్ళు. అందుకనే మనకు 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇంకా 30 ఏళ్ళు కావాలి మనకు. ఇంకా 30 ఏళ్ళు కావాలి. ఖాళీ 3 రోజుల ప్రయాణం అండి. స్తోత్రం. 3 రోజుల ప్రయాణం. 3 రోజులు కానాన్లో చేరుతారు కదా. వాడు లస్కర్ గూడకి వెళ్ళురా, లస్కర్ గూడకు తీసుకెళ్ళురా అని ఆటో ఎక్కిండు అనుకో, ఎవడో తెలియను. వాడు మీటర్ ఎక్కువ వాడాలని అట్లా నింపుకొస్తాడు. లస్కర్ కూడా షార్ట్ కట్. లస్కర్ కూడా షార్ట్ కట్ అండి. కానీ ఇట్లా నింపుకొస్తాడు. పెద్దంబేరుపేట మెయిన్ రోడ్ నుండి, మెట్కాల్ నుండి లస్కర్ కూడా కత్తాడు. ఇజ్రాయెల్ బ్రతుకు అట్లా అయింది. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు తిరుగుడే తిరుగుడు. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాను, హైటెక్ సిటీ. అసలు రాత్రి తోవ దొరకదండి. రాత్రి తోవ దొరకదు. ఆ బుద్ధ విగ్రహం వెనుక కనబడుతుంది. అరే బుద్ధ విగ్రహం ఎన్నుకున్నానేంటి? ముందుకు ఉండాలి కదా. ముందుకెళ్ళితే బుద్ధ విగ్రహం ముందుకే వెళితే కోటి వస్తుంది. కోటి నుండి సీదా తెలుసున్నా కదా. కానీ బుద్ధ విగ్రహం వెనుక అది మన బ్రతుకు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. షార్ట్ కట్ ఇచ్చాడండి మనకు దేవుడు. షార్ట్ కట్.
ఆమేన్. హల్లెలూయా. షార్ట్ కట్ దీవెన, షార్ట్ కట్ ఆశీర్వాదం, షార్ట్ కట్ కానాన్, షార్ట్ కట్ జయం. కానీ 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాం. ఇప్పటికి 10 అయింది. 10 చిల్లర అయిందా? 11 13 ఈ 13 అంటే ఇంకా 27 కావాలి. 27 సంవత్సరాలు అయితే 40 నిండుతాయి. 40 అంతేరా? అట్లా కావద్దండి. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో అనుకొని బయలుదేరితే అది బయట జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ఇందాక జయం. యాదగిరి అన్న సాక్ష్యం చెప్పాడు. ఇంట్లో అనుకొని, ఇంట్లో ప్రార్థించుకొని, ఇంట్లో దేవునితో మాట్లాడి, ఇంట్లో దేవునితో మాట తీసుకొని ఎల్లుమంటే వెళితే తప్పక జయము, దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎల్లుమంటేనే దేవుడు, ఎల్లుమంటేనే దావీదు వెళ్ళాడు యుద్ధానికి. అబ్రహామును దేవుడు ఎల్లుమంటేనే అబ్రహాం వెళ్ళాడు కదా. ఎల్లుమంటేనే పెళ్ళికి వెళ్ళాలి, ఎల్లుమంటేనే తినాలకి వెళ్ళాలి, ఎల్లుమంటేనే సాగుకి వెళ్ళాలి. సాగు కూడా వెళ్ళొద్దా? నువ్వేం పాస్టర్ పోయా? నేను కాదు, యేసయ్యనే చెప్పాడు. మా నాన్న చనిపోయిందంటే, నాన్న చనిపోతే అయ్యవా కన్నవాడయ్యా. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను అనుకోండి, మీరేమంటారు? పోంతి పోనీ ఎవరైనా చేసుకుంటారు, అన్నదమ్ములు ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు ఉన్నారుగా, నువ్వు నాతను, నువ్వేం పాస్టర్వా? నేను పాస్టర్ పెద్ద బోధ చెప్తుండు. మా నాన్న సరిపోతే అనుమతి ఇవ్వలేదండి అంటారా? అన్నారా? కథం కట్టే రవి అన్నట్టు, కట్టే ఆదివారం కట్టు. నువ్వే ఉన్నావు పెద్దగా, ఇక్కడ కొండ మీదకి పోతే పెద్దగా ఉంది. స్తోత్రం. ఆమేన్. నువ్వు సత్తే రాడు, నేను సత్తే కూడా రాడు. మళ్ళీ మృతులే పాతికో అంతే. యాడికి పెట్టిన కాడికే వస్తుంది కాదండి. యేసయ్య దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2-3 కాలు చెప్తే మనము కాలు ఎత్తుతాం, ఒకటి ఎత్తాం. కానీ ఆయనకు రోజుకు కోట్ల 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 మంది కాల్ చేస్తారు. మరి ప్రార్థన కాలే కదండి. మరి ప్రతి ఫోన్ ఎత్తుతాడు, ప్రతి వారి ప్రార్థన వింటాడు, ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. క్రమంగా బ్రతకండి, వాగ్దానాలు సొంతం చేసుకోండి. దేవునికి స్తోత్రం. క్రమంగా బ్రతకండి, వాగ్దానాలు సొంతం చేసుకోండి. క్రమంగా బ్రతకండి, దీవించబడండి. క్రమంగా బ్రతకండి, తప్పించబడండి. క్రమంగా బ్రతకండి, జయం పొందండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇశ్రాయేలు వాగ్దానమే మన వాగ్దానం. ఆమేన్. ఇశ్రాయేలు పట్టణమే మన పట్టణం. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు. ఆమేన్. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. ఆ దేవుని పట్ల నీ మనసు ఎట్లుంది? ఆ దేవుని పట్ల నీ విశ్వాసం ఎట్లుంది?